ఏంటి కొత్త సంభాషణలు చేర్చారు? నా కళ్ళల్లోకి చూడు. నీకు ప్రేమ జ్వాల కనిపిస్తుంది. ఈ మాటలు నీకు అర్థం కాలేదా వరం? చెప్పు వరం, నా గురించి నువ్వేమనుకుంటున్నావో తెలియాలి. వరం, ఈరోజు నాటకంలో బ్రహ్మాండంగా నటించావు. అద్భుతం అనుకో. మన కంపెనీ ఇప్పుడు మంచి లాభాల్లో నడుస్తోంది. నీకు నాటకానికి రోజుకు 100 రూపాయలు, దాన్ని రెట్టింపు చేద్దామనుకుంటున్నాను. చాలా సంతోషం. అమ్మతో మాట్లాడండి. సరే. అవును, వెంకీ అన్న నీతో ఏదైనా మాట్లాడారా? చెప్పు వరం, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్లి దేనికంట? కాంట్రాక్ట్లో సంతకం పెట్టినట్టే కదా? లేదంటే నేను శివతో వెళ్ళిపోతారని భయం, అందుకే కదా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుస్తోంది. మీ గురించి నాకు బాగా తెలుసు. స్వామీజీ కంపెనీలో ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీరేం అనుకుంటారో, ఏం మాట్లాడతారో అన్నీ నాకు తెలుసు. అన్నట్టు పెళ్లి చేసుకుందామని అడగడానికి ముందు నా రేటు పెంచుతానని చెప్పారే, ఎందుకని? డబ్బని చెప్పగానే నేను మీ ఒళ్ళో వాలిపోతానా? అంటే నేను ఎవరిని మీ మనసులో? ఒక వేశ్యని, వేసి ఆ అమ్ములు కూతుర్ని, అంతే కదా? లేదు వరం, ఎప్పుడూ నేను అలా అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాను. తాలి కట్టి వేసిగా ఉండడం కన్నా ఒట్టి వేసిగా ఉండడమే మేలు. వద్దు, నేను శివ పాటకి బానిసని, తన నటనకి బానిసని. ఇప్పుడొచ్చి చిటుకు వేసినా చాలు, కుక్కలా ఆయన వెంటే వెళ్ళిపోతాను. అందుకోసమే ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు వరం? వాణ్ణి లాకెళ్ళి జైల్లో పడేశారు. ఈ జన్మకు వాడు బయటికి రాలేడు. ఎవరు చెప్పారు? నువ్వేమైనా కోర్టు జడ్జివా? ఆయన తప్పకుండా బయటకు వస్తారు. ఆయన ఎప్పుడొస్తారో అంతవరకు కాచుకునుండాను. ఇక మీదట మనం కలిసి నటించడం కుదరదు. రేపే లెక్కలు చూసి పంపించేయండి. అలా నువ్వు అనుకోగానే వదిలి వెళ్ళలేవు వరలక్ష్మి. నాతో కలిసి నటిస్తానని 15 ఏళ్ల కాంట్రాక్ట్ ఉంది. పెడతానంటే వదిలేస్తానా? పోలీసులతో చెప్పి నిన్ను లోపలతో ఇస్తాను. బెదిరించాలని చూస్తున్నారా? పోలీసులు తీసుకెళ్లి జైల్లోనే కదా పెడతారు. పర్వాలేదు, శివరాంతో పాటు ఉంటాను. ఏం వరం, ఎంత చెప్పినా అర్థం చేసుకోవా? శివ శివ శివ, ఎప్పుడు చూసినా శివ, అన్నిటికీ శివ. అంతగా వాడు నీకేం చేశాడు? బిచ్చగత్తిగా వచ్చిన నిన్ను గానకోకిల వరలక్ష్మిగా మార్చింది ఎవరు? మలేషియా, సింగపూర్, కొలంబో ఇలా అన్ని దేశాలకు నిన్ను నాతో తీసుకువెళ్లి వరలక్ష్మి వరలక్ష్మి అని నీ పేరు మారుమోగేలా చేశానే. ఎందుకని వరం? ఎందుకంటే నేను నిన్ను అంతగా ఆరాధిస్తున్నాను. ఇవాళ నేను లక్షాధికారిని. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు, నేనంటే నీకెందుకు నచ్చలేదు? చెప్పు వరం, నేనంటే నీకెందుకు నచ్చలేదు? నాకు తెలిసి తీరాలి. మహారాణిగా ఉండడం జీవితం కాదు, మనసుకు నచ్చిన వారితో ఉండడమే జీవితం. ఇక నన్ను బలవంత పెట్టకండి, నన్ను వదిలేయండి.
మా ఆటని పాటని మెచ్చుకోవడానికి వేదిక మీదకే వచ్చేసారా? నేను నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. ఓ, బహుమతులు మేము తీసుకోంగా. నేను మీకు ఇచ్చే తీరాలి. కానీ బహుమతి తీసుకోవటం నాకు నచ్చదే. తను నచ్చదంటున్నాడు కదా, నాకివ్వండి. నేను ఈయనకే ఇవ్వాలి. తను బహుమతి వద్దంటున్నాడు కదా, నాకివ్వండి. లేదు, నేను ఈయనకే ఆ, ఇస్తాను. తను వద్దంటుంటే బలరాం. బలవంతంగా ఇస్తానంటారేంటి? నాకివ్వండి. తను బహుమతి సరే, ఇస్తానంటావేంటి? గొచ్చండి గొచ్చండి. అయ్యో! ఏదో సూది గుచ్చుతుంది అనుకుంటే గురక గుచ్చిందే. అయ్యో అబ్బో, చంపేస్తా. ఏంటి బలరామ అంత ఇదిగానే ఎగతాళి చేసేది? ఆ అమ్మాయి సూత్తో కూర్చుంది కాబట్టి సరిపోయింది. అదే కత్తితో కూర్చుంటే ఏమై ఉండేది? ఏంటక్క, నువ్వే వెళ్ళి తన చేతి కత్తించి పొడిచేయమని చెప్పేలా ఉన్నావే. అంతా వీడి వల్లే. అమ్మా, నువ్వేం దిగులు పడుకో బలరాం. ఆ పిల్ల మీద పగ తీసుకోకుండా వదిలిపెట్టు. వద్దు నాయనా వద్దు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. దీన్ని ఎక్కడితో వదిలేద్దాం. ఏదో ఒక రోజు నా చేతిలో ఆ పిల్లకుంది. అంటే వీడికి ఈ పక్క కూడా ఉంది. అవో అలా అడగరా, నాకు నొప్పి పెడుతోంది. అమ్మా. నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పో పో బయటికి. నీ పాటికి నువ్వు సూతో పొడిపించి వెళ్ళిపోతావు. మేము చూస్తూ ఊరికే ఉంటావు అనుకున్నావా? గేలి చేస్తూ పడితే ఊరికే వదులుతావా? బయటికి పో, బయటికి పో, బయటికి పో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? బయటికి పోరా. వద్దు, ఆగు, ఆగు. ఏయ్, ఆగు, ఆగు. పోరా. బయటికి పోరా. ఏయ్, ఆగు. దగ్గరికి రాకు. వదులు. వదులురా. వదులు. నా పైన చేతికి అందులో ఉండి విసిరేస్తావు. నేను వదిలిపెట్టను. ఎందుకు నన్ను గేలి చేస్తూ పడావు? గేలి చేస్తూ పడితే సూదితో గుచ్చుతావా? నిన్ను అవును, అలాగే గుచ్చుతాం. సూతో గుచ్చడం వల్ల నా ఫ్రెండ్ బలరాం చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం చెప్పు. వదులు, చెప్పకపోయావో? నొప్పిగా ఉంది. రే, నువ్వు గేలి చేసి పాడిన దానికి నేను గుచ్చిన దానికి సరిపోయింది. బయటికి పో. ఆహా, అదెలా సరిపోతుంది అమ్ముడు? అక్కడ ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం? కావాలంటే నువ్వు సూది తీసి గుచ్చుకో. నేను సూదితో అక్కడంత బాగోదే. నేనెలాగంటే అక్కడ గుచ్చగలను. నీకు తెలియక నోరు జారి. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఒక ముద్దివ్వు. ముద్ద. అక్కడ బలరాం మరణ శయ్య మీద ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే అది హత్య, 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 హత్య. ఏ మిస్టర్, ఎందుకు వస్తావు? అక్కడ బలరాంకి ఇక్కడ కుడుములా వాచిపోయింది. దానికి పరిహారంగా ఒక ముద్దగా అడుగుతున్నాను. సరే, దగ్గరికి రా.